అప్పుడు కుంతి తనకి ఉన్న వరమును పాండురాజుకు చెప్తుంది. అది విన్న పాండురాజు ఇంకా సంతోషపడిపోయి వెంటనే యమధర్మరాజును పూజించి ఒక బిడ్డకి జన్మనివ్వు అని చెప్తాడు. అది విన్న కుంతీదేవి అలాగే యమధర్మరాజుని పూజించి యుధిష్ఠిరుడికి జన్మనిస్తుంది. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. కుంతి పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడుకు జన్మనిచ్చింది అని తెలుసుకున్న గాంధారి నిరాశతో తన కడుపుని గట్టిగా కొట్టుకుంటుంది. ఎందుకు అంటే అప్పటికే గాంధారి గర్భం దాల్చి 2 సంవత్సరాలు అయింది. ఆమె అలా కడుపుని కొట్టుకోగానే రక్తస్రావం జరిగి ఇనుప బంతి లాంటి కఠినంగా ఉన్న ఒక వస్తువు బయటపడుతుంది. అది బిడ్డ కాదు. అది తెలుసుకున్న వేదవ్యాసుడు వెంటనే హస్తినాపురానికి వచ్చి, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం 100 మంది సంతానాన్ని తయారు చేసి ఇస్తాను అని చెప్పి 100 కుండల్ని తీసుకుని వాటిలో రకరకాల మూలికలు మరియు నెయ్యి వేసి ఆ మాంసం ముద్దల్ని 100 ముక్కలుగా చేసి 100 కుండల్లో పెట్టబోతూ ఉంటాడు. అప్పుడు గాంధారి నాకు ఒక కూతురు కూడా కావాలి అని అడుగుతుంది.